హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను టేస్టీగా అలాగే చాలా సింపుల్గా రొయ్యల్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఇది గ్రేవీ కాదు, అలాగే ఫ్రై కూడా కాదు, అన్నంలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యల్ని ఉప్పు అలాగే పసుపు వేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. కొంచెం రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఇంచు అల్లము ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడ మనకి బరక లేకుండా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి మనము రొయ్యల్ని యాడ్ చేసేసుకొని ఈ రొయ్యల్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుతుండగానే ఇందులోకి వాటర్ వస్తాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, మీకు అడ్జస్ట్ చేసుకొని. నేనైతే కొంచెం కారం తక్కువే చేస్తున్నాను. ఈ రొయ్యలు బాగా వేగిపోవాలి. మనము ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. బాగా వేగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉంటే మనకి రొయ్యలు కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మసాలా ఉంటే కూడా అందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కర్రీ బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇలాగా కలర్ కూడా మారిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలాగే వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఇంకొంచెం బాగా ఆయిల్ కూడా బయటకి బాగా సపరేట్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మన కర్రీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి, కర్రీ కూడా మంచిగా దగ్గర పడిపోయింది కదా, కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.